ఏవైనా అనుమానాలు ఉంటే అడగండి. స్టేటస్లో ఎప్పుడో చదువుకోవచ్చు, కొన్ని వేలు ఉన్నాయి స్టేటస్లో. అనుమానం పెట్టుకుని వెళ్ళే దాని బదులు నివృత్తి చేసుకుని ముందుకు వెళ్ళటం ఉత్తమమని ఏమన్నా ఉంటే అడగండి. ఓకే, అదే గురువు గారు నిన్న చెప్పలేదు. అంటే ఆత్మస్థితిలో సృష్టి లేనప్పుడు అసలు బయటకు వచ్చే మనసు కానీ లేకపోతే ప్రారంధం కానీ ఇవన్నీ ఎందుకలా అంటే స్థితులు మారుతున్నాయి అన్నట్టుగా ఉంటుంది. కానీ అసలు స్థితిలో సృష్టి లేదన్నప్పుడు ఇంకేం ఉండకూడదు కదా. ఎప్పుడు నీవు కనుక కంటిన్యూస్గా ఆత్మస్థితిలోనే ఉంటూ, రమణ మహర్షి పాతాళ శివగా ఆ టెంపుల్లో కూర్చుని ఉన్నాడే, గురుగారు దేహస్ఫురణ లేదు, సృష్టి లేదు, దేహం అంతా చెద్దలు తినేసి పరమ అసభ్యమైన కంపు కొడుతుంది, బయటకు పట్టుకొచ్చారు. ఎందుకు బయటకు పట్టుకొచ్చారు? వాళ్ళ అవసరానికి బయటకు పట్టుకొచ్చారు. జరగాల్సి ఇట్లా ఉంది, లేకపోతే మాట్లాడిన అవసరమే ఉంది ఆయనకి. కాబట్టి ఆత్మస్థితిలో తురీయంలో అవస్థలు కానీ, జీవుడు కానీ, జగత్తు కానీ, ఈశ్వర భావనలు కానీ తలెత్తవు. మళ్ళీ ఎందుకు వచ్చింది ఇక్కడికి అన్నప్పుడు, దేహానికి ప్రారంభం ఉందిగా, ఆ ప్రారంభం రమణ మహర్షిది కూడా బయటికి రావాల్సి ఉంటుంది. వచ్చి కూర్చున్నాడు, తన స్పృహలో లేడు అంటే దేహము, ప్రపంచము, ఇతరులు, ఇంక్లూడింగ్ దైవము ఏది లేదు అక్కడ. మళ్ళీ మాయలోకి రావాల్సి వచ్చింది ప్రారంభ కర్మ చేత. లేకపోతే అక్కడే ఉండేవాడు. అక్కడే కనుక ఆయన కంటిన్యూ అయితే నీకు చెప్పేదెవరు, అడిగేవారెవరు ఉండరు కదా. కాబట్టి మాయలోకి ఎందుకు వస్తారు అనేది ఈశ్వరాజ్యతో వస్తారు బయట, లేకపోతే రావాల్సిన అవసరం. ఈ ఉద్దేశం ఏంటి? ఆత్మస్థితి ప్రకాశించిన తర్వాత సృష్టి ఉండకూడదు అంటున్నావు. మాయకి చోటు ఉండదు కదా అని. మాయ ఎప్పుడూ లేదుగా. లేదు, మాయ రియాలిటీ అన్నాడుగా బయటకు వచ్చి. అవును, ఆది నుంచి ఆభరణం కూడా బంగారమే అన్నాడుగా. అవును గురువు గారు. ఆయన మాయ అంటే ఏంటో తెలుసా? ఉనికి లేనిది, స్వయం ప్రకాశము లేనిది అనేది మాయ. గురువు గారు, ఆభరణం కూడా బంగారమే అంటే నీకు ఇబ్బంది కలగటం లేదు ఇక్కడ. ఇబ్బంది లేదు, కానీ అసలు ఆభరణానికి ప్లేస్ లేదు కదా అని, ఆభరణానికి చోటు లేదు కదా. కదా నీకు ఎప్పుడు తెలిసింది? మూలము పెరిగితే తెలిసింది. అవును, బంగారం డాలరు లేకపోతే ఒక బంగారం ముక్క చూసినప్పుడు ఆభరణాలు లేవని తెలిసింది. ముక్క చూడలేదనుకో ఆభరణమే రియల్ అనుకుంటుంది. మూలము తెలియకపోతే నువ్వేమనుకుంటావు? దేహమే సత్యము, పుట్టుక సత్యము, మరణం సత్యము. పైగా ఆత్మ ప్రకాశం జీవుడికి కాదు. జీవుడికే కనుక ఆత్మ ప్రకాశం అయితే అనుకుంటాం, అది ఒక మాయ కూర్చుంటుంది. ఆత్మ ప్రకాశము కూడా మాయ కూర్చుంటుంది, మానసిక ధోరణిగా కూర్చుంటుంది. అది కాదు కదా. ద్వైత స్థితిని నువ్వు కంబైన్ చేస్తున్నావు. ఆర్ గెటింగ్ ది క్లారిటీ? గురువుగారు, అంటే గురువుగారు ఇప్పుడు ఆత్మస్థితిలో ద్వైతం కానీ ఇంకోటి లేకపోతే అన్యత్వం కానీ ఆలోచనలు కానీ లేవు కదా గురువుగారు. ఉన్నదే ఎరుక. ఎరుక, ఆ అవేర్నెస్ ఉన్నప్పుడు ఇంకా కంప్లీట్ గా ఆ స్థితిలోనే అది ప్రకటితం అయిన తర్వాత
అదే స్థితి ఉంటుంది. కాకపోతే ఈ దగ్ధబీజ మనస్సు కూడా ఉండే ఛాన్స్ కూడా ఉండకూడదు కదా అని నా అభిప్రాయం, నా ఆలోచన గురువు గారు. ఉండకపోతే నీతో ఎవరు మాట్లాడతారు? నీకు ఎవరు డైరెక్షన్ ఇస్తారు? నిన్ను నడిపేది ఎవరు? అంటే ఈ ప్రారంధానికి కూడా చోటు ఉండకూడదు కదా అని, బయటికి రావాల్సిన అవసరం కూడా ఉండకూడదు కదా అని. ఇప్పుడు కూడా లేదుగా. ఆయన బయటకు వచ్చినా రాకపోయినా ఆత్మని విడిచి లేరుగా. అవును, అవును, మాట్లాడినంత మాత్రాన, నేను దేహం అన్నంత మాత్రాన ఆత్మని విడిచి రావటం లేదుగా. అవును గురువు. ఆభరణం ఉన్నది అని అనుకున్నంత మాత్రాన బంగారాన్ని వదిలి ఆభరణం ఉందా? వదిగా. ఏమనుకుంటున్నామంటే వ్యక్తిగత ఆత్మ అనుభవాలు అనుభవించిన తర్వాత మళ్ళీ ఇటు రావాల్సిన పని లేదు. కరెక్ట్. ఇటు ఇంకా రారిటు. జన్మ అనేది ఉండదు, కర్తృత్వం ఉండదు. దేహానికి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా? ఉంది గురువు గారు. ఆ ఎక్స్పైరీ డేట్ దాకా మరి దేహం తీసుకెళ్తూ ఉంటారుగా. అదే అంటారు మహర్షి, ఒక కూలివాడు ఎత్తి మీద బరువు పెట్టుకుని ఎప్పుడెప్పుడు డెస్టినీ వస్తుందా, గమ్యం వస్తుందా, ఆ బరువు దించేద్దామా అని అటువంటి భావన కలిగి ఉంటాడు జ్ఞాని. జ్ఞానం కూడా తలకాయ నొప్పి. గురుగారు, చెప్పమ్మా. మీరు దేహం ఆలోచన అని చెప్పారు. ఇప్పుడు కళలో నుంచి మేల్కున్నప్పుడు ఆ దేహం లేకుండా పోతుంది. ఇప్పుడు ఇది కళ అన్నప్పుడు దీనిలో నుంచి లేదుగా. ఇప్పుడు కూడా లేదుగా. ఇప్పుడు కూడా లేదుగా. కళ కంటున్నప్పుడు నీ దేహం కనిపించిందా? ఈ దేహం కనిపించలేదు, సూక్ష్మ దేహం కనిపించింది, అది లేకుండా పోయింది. లేదమ్మా, ఇంకో దేహం కూడా లేదుగా అక్కడ. మనస్సు అంటే సూక్ష్మదేహం. నేను కళలో ఉన్నప్పుడు ఏదైతే దేహంతో అన్ని చూసానో, అన్ని పనులు చేశానో అది మాయమైపోయింది. అదొక ఆలోచన. మరి ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత మీరు దేహం కూడా ఒక ఆలోచన అంటారు కదా, ఈ దేహం కూడా లేకుండా పోవాలిగా. మరి దేహం ప్రారంధం అని చెప్తున్నారు మీరు. దేహము ఎందుకు వచ్చింది? కర్తృత్వం ఉన్నది కాబట్టి వచ్చింది. నువ్వు కర్తవ్యం అనుకుంటే వస్తుంది, లేకపోతే రాదు. స్వరూప జ్ఞానము ప్రకాశించిన తర్వాత కూడా కర్తృత్వం తెగిపోతుంది, దేహం ఉంటుంది. ఫ్యాన్ స్విచ్ ఆపేసిన తర్వాత కూడా కొంతకాలం తిరుగుతుంది. నీళ్లు లేవు ఎండబావుల్లో అని తెలిసినప్పటికీ నీళ్లు కనపడతాయి. జగత్తు మిథ్య అన్నప్పటికీ జగత్తు కనపడుతుంది. దాని జోలికి పోడు. కనిపించినా కనిపించకపోయినా, ఇతరులున్నా లేకపోయినా ఇదంతా ఆత్మలోనిదే అనే భావన ఉంటుంది. వాళ్ళకే బాధ ఉండదు, మాకే బాధ అన్నట్టు, అంతేనా గురుగారు? వాళ్ళకి, నీకు కాదు. మహర్షికి ఎట్లా బాధ లేదో నీకు బాధ లేదు. ఎప్పుడు నీ మూలము తెలిసినప్పుడు. మూలము తెలియదు కాబట్టి నువ్వు దేహంతో బాధపడుతున్నావు, బంధాలతో బాధపడుతున్నావు, ఆలోచనతో బాధపడుతున్నావు. కాబట్టి ఆలోచించే నేను తల ఎత్తనప్పుడు నువ్వు కూడా మహర్షిలాగానే ఉంటావు. ఆత్మ ప్రకాశము ఎక్కడ ఎప్పుడు ఎవరికైనా ఒకే రీతిలో ఉంటుంది. ఆలోచనలు బంధించవు. ఎందుకని? దేహం ఉంటూ కూడా డీలింగ్ అయిపోయినాడు. గ్రంథి తెగిపోయింది అక్కడ స్వరూప జ్ఞానంతో. నీకు గ్రంథి తగలేదు. ఆ గ్రంథి అంటే అజ్ఞానము పట్టుకుంది. ఒక్క స్వరూప జ్ఞానంతోనే అది తెగిపోతుంది. అంటే ఇలా చెప్తున్నారు, మీరు అర్థం అవుతుంది గురుగారు, కానీ ఒక్కొక్కసారి ఇది లేదుగా అంటే మళ్ళీ ఏం అర్థం కాదు గురుగారు. లేదుగా అంటే దేహం అన్నట్టు నీకు ఎప్పుడన్నా చెప్పిందా? సంసారం అన్నట్టు చెప్పిందా? జగత్తు చెప్పిందా? లేదు కదా. నీవు చెబుతున్నావు దేహము నాది, నాది అనేవాడు ఉన్నాడేమో చూడు అనేది ప్రశ్న.
ఎందుకంటే ఏంటి, ఇప్పుడు కూడా నాది నేను అనేవాడు లేడు. ఉన్నది జ్ఞానమే. అయినప్పటికీ తాను నిజం అనుకుంటున్నాడు, పుట్టుక నిజం అనుకుంటున్నాడు. ఇది చెప్తాడు. ఇప్పుడు కూడా జగత్తుకి ఉనికి లేదు, గ్రహాలకి ఉనికి లేదు, సూర్య చంద్రాలకి ఉనికి లేదు. ఉనికి అంటే అది ఉన్నట్లు చెప్పటం లేదు, ఇతరులు ఉన్నట్టు చెప్పటం లేదు, నీవు గుర్తిస్తున్నావు. చెట్లు నరకటం అసత్యం అయితే గొడ్డలి సత్యం ఎట్లా అవుతుంది? కలగనటం అసత్యం అయితే కల కనేవాడు సత్యం ఎట్లా అవుతాడు? కాబట్టి సత్యము అంటే తన ఉనికిని తెలుసుకోగల సామర్థ్యం ఉంటే అది సత్యం. దాన్నే స్వయం ప్రకాశం అంటే. అది సూర్యుడికి లేదు, చంద్రుడికి లేదు, ఏ గ్రహానికి లేదు. సూర్యుడి యొక్క కాంతి ఆత్మజ్ఞానం వల్లనే ప్రకాశిస్తుంది. నీ దేహాత్మ బుద్ధి ఆత్మజ్ఞానం వల్లనే నీవు ఇంద్రియాల ద్వారా గుర్తిస్తావు, లేకపోతే గుర్తించవు. అసలు నేనెందుకు అంటే ఇప్పుడు నేను నిద్రపోతున్నాను గురుగారు, మళ్ళీ కలగంటున్నాను, మేల్కొంటున్నాను అంటే ఇక్కడ ఆత్మ కన్నా ప్రారబ్ధ కర్మే ఎక్కువ శక్తివంతంగా ఉంది కదా గురుగారు. అజ్ఞానము అట్లా అనిపిస్తుంది, ఆత్మ ఎదుటే జరుగుతుంది. తెర ఉంటేనే బొమ్మలు పడతాయి, తెరను చూడటం లేదు. బొమ్మల వెంట పరిగెట్టడం వల్ల జనన మరణాలు, సుఖ దుఃఖాలు ఈ మాయాజీవుడు అనుభవిస్తున్నాడు, లేకపోతే అనుభవించవు. ఇద్దరిలో నువ్వు ఎందుకు అనుభవించవు? వృత్తిరాహిత్యమైనవు. నీ సవితత్వంలో ఉన్నావు కాబట్టి నీకు తెలియదు. అంటే అక్కడ కూడా నాకు డౌట్ వస్తుంది కదా, అక్కడ నేను ఉన్నాను అంటే ఇప్పుడు నేను కాన్షియస్ గా ఉన్న నేను లేను గురుగారు అక్కడ. ఇప్పుడు ఏదైతే కాన్షియస్ గా ఉన్నా, కాన్షియస్ అంటే నీ ఉద్దేశం నువ్వు అంటే దేహాన్ని ఇప్పుడు దేహం నువ్వు దేహాన్ని చూస్తే నిద్రపోతావా? చూడండి, దేహాన్ని చూస్తే నిద్రపో. లేదు దేహాన్ని గురుగారు. చూస్తే కనుక నిద్రపోతే నీ స్వరూపం తెలుస్తుంది. దేహాన్ని చూడటం లేదుగా. అంటే ఇప్పుడున్న నేనున్నానని నాకు తెలుసు గురుగారు, కానీ నిద్రలో నేనున్నానని నాకు తెలియదు కదా. అక్కడ నేనున్నాను అంటే ఎవరు చెప్పారు? నిద్రలో జాన్సన్ గా పోయి పెన్షన్ గా బయటకు వస్తున్నావా? కల్పనగా పోయి కల్పగా వస్తున్నావు. కల్పనగా వస్తున్నావు అంటే నిద్రలో కల్పన ఉంది కదా. అంటే నేను అనుకుంటున్నాను ఏదో ఉచితర శక్తి నాకు నిద్రనిస్తుంది, మళ్ళీ మేల్కొల్పుతుంది అనుకుంటున్నాను. దానికే పని పాటు లేదా? నీలాంటి వాళ్ళని నిద్ర లేపటమేనా దాని పని? సంబంధం లేదు దానికి. నువ్వు తెచ్చుకున్న కర్మే. ఇప్పుడు నేనుంటే మరి నిద్రలో నేనున్నానని నాకు తెలియదు కదా. అది తెలుసుకోవటానికే జాగ్రత్త అవస్థలో మౌనంగా ఉండమంటున్నారు, వైరాగ్యంతో ఉండమంటున్నారు, ఎవరికో కష్టం చూడమంటున్నారు, ఆలోచన ఎవరికో తెలుసుకో అంటున్నారు. అట్టివాడు లేడు, ఉన్నదే ఎరుక. నీలో అణుమాత్రం కూడా వైరాగ్యం లేదే మరి ఆత్మ ఎలా ప్రకాశిస్తుంది? గ్రేస్ రావాలంటే ఎలా వస్తుంది? కాదు గురుగారు, ఇదంతా సత్యంగా కనిపిస్తున్నప్పుడు ఎవరికి సత్యం అంటే ఏమిటి? నువ్వు పుట్టినప్పుడు కల్పన ఇట్లాగే ఉందా? లేదు, ఎప్పుడు పుట్టిందో తెలియదు కదా. పుట్టి పెరుగుతూ నశిస్తుంది కదా దేహం. సత్యం ఎట్లా అవుతుంది? నీవు పరీక్ష రాశావు, బాగానే ఉంది, 3 మార్కులుగా రాశావు, 35 మార్కులు అడుగుతున్నావు. అదే 33 మార్కులు రాస్తే అలాంటి తిట్టేవాడు
ఇక్కడ అక్కడ 6 మార్కు కలిపి 35కు పాస్ చేస్తాడు. పోనీ ఏదో పొరపాటున ఏ ఆత్మబుద్ధి వచ్చింది నేను తొలగిస్తానని. అది అంటే కుదరదు కాదు కదా. గురుగారు, ఇప్పుడు దేహాత్మ బుద్ధి అయితే నన్ను నేను సృష్టించుకో, సరే గురుగారు ఇప్పుడు వైరాగ్యం లేదు, అది నా తప్పే, వీటి వెంట వెళ్తే నా తప్పే, కానీ నన్ను సృష్టించింది ఎవరు? తప్పు ఒప్పు లేదు ఇక్కడ. నువ్వు వైరాగ్యం వైపు వెళ్ళటం లేదు, బంధాల వైపు వెళ్తున్నావు. అవును గురుగారు, అవును. మొట్టమొదటి బంధము నీవు కాని దాంతో బంధము, దానికి సంబంధించిన బంధము. జగత్తు సత్యము, కర్తృత్వం సత్యము, బాధ్యత ఉన్నదనుకుంటూ గోపురం మీద బొమ్మలాగా మోస్తున్నావు, విచారించటం లేదు. నీ దుఃఖానికి కారణం అవిచారం, విచారించటం లేదు. ఇది సత్యం అనుకుంటూ బయలుదేరుతుంది. అంటే ఇప్పుడు మీరు అంటారు కదా, అహంకారం పుట్టుక, అహంకార నాశనం అహంకారం చేతిలో లేదంటారు. అంటే ఇప్పుడు నన్ను సృష్టించింది విచారించు. నువ్వు అసలు పుట్టలేదు, కల్పన పుట్టలేదని తెలుసుకోవటమే జీవిత పరమావు. కానీ నువ్వు పక్కకు పెట్టి పుట్టింది అంటూ మొదలు పెడుతున్నావు. ఆదిలోనే అంశవాదం వేశావు. అంశవాదం అంటే రాంగ్. పుట్టని దానికి పుట్టింది అనుకుంటున్నావు. ఆత్మ వైపు నుంచి చూస్తే ఆత్మకి పుట్టుకలేదు. అహంకారంగా చూసిన, నాది దేహం చూసిన అట్టి నేనుకు పుట్టుకలేదు. అదే విచారం. విచారిస్తే అహంకారం లేదు, ఆది నుంచి తృణీకరించబడింది అంటారు. దాన్ని పక్కకు పెట్టి నేను పుట్టాను, ఈ కర్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఆత్మ లేపుతుందా, ఆత్మ ముంచుతుందా అంటే ఏమీ చెయ్యదు. నీ కర్మ వదిలి పెడుతుంది. ఎవరు చేసిన కర్మ వారే అనుభవిస్తారు. అంటే మళ్ళీ మీరు ఉన్నట్టే కదా గురువు గారు, మీరు ఏ కర్మ అనుభవిస్తారు అంటే మళ్ళీ నేను ఉన్నట్టేగా. మాయలో ఉన్నట్టు, ఆత్మలో కాదు. కలగంటున్నావు, కలగనేది నీవు, మేల్కొనేది నీవు. ఆత్మ మేల్కొనే ఉంటుంది, దానికి నీకు రాకపోకలు లేవు. నువ్వు ఎంత తలకాయ ఊపినా నీ కర్మ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అదే గురువు గారు, అలా నేను ఉంటేనే కదా నన్ను కర్మ వెంటాడుతుంది, నేను ఉన్నానని కదా. నువ్వు ఉన్నది ఆత్మగా, కరెక్ట్. నువ్వు ఉన్నది ఆత్మగా, లేనిది దేహంగా. ఉన్నది ఆత్మగా, లేనిది కర్తృత్వము. కర్తం అనుకున్నావంటే కర్మ వెంబడుతుంది. నువ్వు డోర్షిప్ తో ఉన్నావు. నాది నాది, నేను చేస్తున్నా. ఎప్పుడైతే కర్తృత్వం ఏర్పడిందో తెచ్చుకున్న పిడికడ ప్రారంభం ఆపరేట్ అవుతుంది. జ్ఞానికి కూడా ఆపరేట్ అవుతుంది. కాకపోతే కర్తృత్వం లేని కర్మలు చేస్తాడు, అకర్మలు చేస్తాడు. ఇప్పుడు పొద్దున నిద్ర లేస్తాను గురుగారు, నిద్ర లేచిన తర్వాత దేహం తనంతటి తాను లేచి పళ్ళు తోముకోదు కదా, నేను లేస్తేనే కదా పళ్ళు తోమడైనా ఆ కర్మలన్నీ జరిగేది. నీవు లేచేది కూడా కర్మలో ఉంటేనే, లేకపోతే నిద్రలోనే పుష్కాకి రావు, బయటికి రావు. ఇంకా కర్మ ప్రభావం చేతనే నీకు మెలకు వస్తుంది. కర్మ ప్రభావం చేతనే కలగంటావు, కర్మ ప్రభావం చేతనే నిద్రిస్తావు. లేకపోతే అవి ఉండవు. అప్పుడు కర్మే శక్తివంతంగా ఉంది, ఆత్మ శక్తివంతంగా లేనట్టే కదా గురుగారు. ఆత్మ సంగతి పక్కే పెట్టు, నువ్వు తెచ్చుకుంటూ నువ్వు అనుభవిస్తావు. వండుకున్నమ్మ తినక మానదు, కడుపుతో ఉన్నమ్మ కనుక మానదు. తెచ్చుకున్న కర్మ అనుభవించక తప్పదు. ఇది శాస్త్రం. అంటే నేను ఉన్నట్టే కదా గురువు గారు, అంటే నేను ఉన్నట్టే కదా. నేను ఆత్మగా ఉన్నట్టు, మారుతున్న దేహముగా కాదు. దేహం, నేను దేహం కాదు అని అర్థం అవుతుంది, కానీ నేను అనేది మీరు అంటారు కదా పిశాచం అని, ఆ పిశాచం లాగా కల్పన పిశాచం ఉంది. దేహాలు మార్చుకుంటూ ఉంటుంది, కొన్మనెత్తుతూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది, గుర్తిస్తూ ఉంటుంది. ఉన్న 24 hours లోనే 3 దేహాలు మారుస్తుంది. ఎన్ని వేల జన్మలు ఎత్తావో నీకే తెలియదు. నాకు తెలుసు, నీకు తెలియదు అన్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడితోనే.
కనుక దాని గురించి వర్రీ కావద్దు, మౌనంగా ఉండు, నిశ్చలంగా ఉండు. అంటే నాకు ఎంత విచారం చేసినా కర్తను నేను కాదు, అంటే నాకు అంత శక్తి ఇస్తుంది ఉచితర శక్తే, కానీ నేను చేస్తున్నానన్న కర్తృత్వ భావన మాత్రం పోవట్లేదు గురువు. నువ్వు విచారించినది కానీ పోవటం లేదు. పాముంది అంటే భయపడుతున్నావు, పాముందో లేదో చూడటం లేదు. నువ్వు పాముని నువ్వు వెతకటం లేదు, ఆ భయంతోనే పోతుంటావు, ఆత్మబుద్ధిలోనే తిరుగుతుంటావు, అందుకని నీకు భయం వేస్తుంది. లేని పాము నిన్ను భయపెడుతుంది. అంటే ఇప్పుడు నాకు అలాంటి ఆలోచన రావడం కూడా ప్రారంభమేనా గురువుగారు? అంటే డౌట్ ఆలోచన వచ్చిందంటేనే నీ ప్యాకేజీలో ఉంటే వస్తుంది, ప్యాకేజ్ ఉంటే ప్రారంభం. ఆలోచన లేదు అంటే ప్యాకేజీలో లేదు. మౌనం అనేది నీ ప్యాకేజీలో లేదనుకో, నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా నీకు మౌనం రాదు, తిరుగుతూనే ఉంటావు, పోతూ ఉంటావు బాయిలో. అప్పుడు అది మరి ఉच्चతర శక్తి చేతిలోనే ఉన్నట్టు ఉంది కదా, జీవుడి చేతిలో ఏం లేనట్టే కదా. జీవుడి చేతులు ఇప్పుడు కూడా లేదు, ఎప్పుడూ లేదు, అసలు జీవుడే లేడు. ఉన్నదేమో జ్ఞానము, లేనిది సృష్టి. నువ్వు సృష్టిని చూస్తున్నావు, సత్యం అనుకుంటున్నావు, పరిగెడుతున్నావు. పరుగు ఆపు, అంతర్ముఖంగా విచారించు. ఏమీ చేయకుండా అదేదో శక్తి చేస్తుంది, శక్తి ఏమీ చెయ్యదు. అది తనకు తాను తనలో ఉంటుంది, తురీయంలో ఉంటుంది. నీవా జాగ్రత్త స్వప్న సుషుప్తంలో జనన మరణాల్లో కొట్టుమిట్టాడుతుంటావు. తెర మీద బొమ్మలు ఎన్ని పడినా తెరలో ఒక్క బొమ్మ అయినా ఉంటుందా? పరిస్థితి. ఆత్మలో సృష్టి ఉంటుంది, జనన మరణాలు ఉండవు. ఈ మాటే మహర్షిని అడిగింది. సెల్ఫ్ రియలైజేషన్ వల్ల వాట్ ఈస్ ది బెనిఫిట్? జనన మరణాలు ఉండవు అన్నాడు. అంతకంటే ఏం చెప్తాడు? ఏమైనా రవి ఇంకేమైనా ఉన్నాయా? గురుగారు ఏం లేదు గురుగారు. ఏమి లేకపోతే ఎట్లా స్టేటస్ స్టేటస్ ఉంటుంది. డౌట్స్ క్లారిఫై అయ్యి స్టేటస్ ఉంది గురువు. ఓకే, ఇట్లా మర్చిపోతే ఎట్లా కల్పనలాగా? కల్పన అంటేనే ఇమాజినేషన్. ఓకే, చెప్పు అమ్మాయి, చూస్తావా తల్లి లక్ష్మి? మౌనం విద్యుత్ లాగా సమప్రవాహం. సరే ఆపు. మౌనం ప్రవాహము, స్టాగ్నేషను తర్వాత చూద్దాం. విద్యుత్ అంటే అర్థమవుతుంది బాగా. నీవు బల్బు వెలిగినా వెలక్కపోయినా తీగలో కరెంట్ ఉంటుందా లేదా? ఉంటుంది. అది తెలుసు. చేయి పెడితే షాక్ కొడుతుంది కదా. ఇక్కడ కూడా అంటే, ఇక్కడ కూడా చింతా విహీనమైనప్పుడు నేను ఉన్నానన్న జ్ఞానము శక్తిపాతంలాగా తెలుస్తుంది. నీ స్వరూపంగా షాక్ కొడుతుందని గుర్తుపట్టావు కదా, అది ఒక ఉప్పెనలాగా వస్తుంది, ఒక లైటింగ్ లాగా వస్తుంది, పిడుగుపడ్డట్టు పడుతుంది. షాక్ తగిలినప్పుడు ఈ బల్బు వెనక్కపోయినా నేను చైతన్యం తెలుస్తుంది. కాబట్టి విద్యుత్తుతో ఎందుకు పోల్చారు? ఎప్పుడు ఉంటుంది దాంట్లో కరెంటు. నువ్వు పెట్టే బల్బు ఆ ప్రవాహానికి అడ్డొస్తుంది కాబట్టి వెలుగుతుంది. అంటే
ఫిజిక్స్ చెప్పండి ఇక్కడ కరెంటులో ఇది అడ్డు వచ్చినప్పుడు వెలుగుతుంది. ఎందుకని? దీని లక్షణం వెలగటం. కరెంటు లేకపోతే వెలగదు. బల్బు లేకపోయినా ఇప్పుడే షాక్ కొట్టింది కదా నీకు. అట్లాగే ఆలోచన లేకపోయినా నేను ఉన్నాను అన్న షాక్ ఉప్పెనలా ఉంటుంది, మార్పు లేకుండా ఉంటుంది, ఒకే రీతిలో ఉంటుంది. ఉన్నానన్న ఎరుకే ఉంటుంది, అక్కడ సృష్టి ఉంటుంది. నీకు షాక్ కొట్టినప్పుడు బల్బు సంగతి గుర్తు రాలే, నీకు షాకే ఉంటుంది అక్కడ. ఇక్కడ కూడా ఆత్మ ప్రకాశం అందు ఆ దేహం ఏమైంది, జగత్ ఏమైంది, సంసారం ఏమైంది అనేది గుర్తు రాదు. కొంచెం షాక్ కొట్టిందా లేదా? ఇప్పుడు చదువు. దీపాలు మొదలైన ప్రయోజనం కోసం ఆ ప్రవాహాన్ని అడ్డగించడం వంటిది. అది అర్థమైందిగా. ట్యూబ్ లైట్ వేసినా, ఫ్యాన్ వేసినా, ఓసీ వేసినా అది పనిచేయాలి అంటే ప్రవాహం ఉంటేనే ఎందుకు చెబుతున్నారు? ఆత్మ అనేటువంటిది ఇట్స్ ఎ కంటిన్యూస్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పడం. నేను దేహం అనేది ఎప్పుడైతే బయటకు వచ్చిందో అర్థం కాదు, ఇది ప్రకాశిస్తుంది దాన్ని. ఆత్మ అనే కరెంటులో నేను దేహం అనేది ప్రకాశించింది. ఒక చిన్న లైట్. ఈ దేహము, సంసారము ఇవి కనపడవు. ఇప్పుడు చదువు ఇంకేమైనా ఉంది మీకు వరుసగా ఎంత సంభాషించినా జ్ఞాని మౌని, ఎంత పని చేసినా నిశ్చలుడే. సరే, ఇక్కడ ఇంట్లో ఎన్నో అప్లయన్సెస్ పెడతావు, హీటర్ అంటావు, ఇంకేదో లైట్ అంటావు, ఫ్యాన్ అంటావు, ఏసీ అంటావు. ఎన్ని పెట్టినా కరెంట్ ఎప్పుడు యూనిఫామ్ గా ఉంటుంది. అదే చెబుతున్నారు ఇక్కడ. జ్ఞాని మాట్లాడిన వాడు, జ్ఞాని ఈజ్ ఈక్వల్ టు కరెంట్. మూలము తెలిసినప్పుడు అని చేసినా చెయ్యని వాడు, ఎందుకని కర్తలేడు అక్కడ. చూచినా చూడని వాడే, విన్నా వినని వాడే, కర్మలు చేస్తున్నట్టు కనపడ్డా చెయ్యని వాడే. ఎప్పుడైనా కరెంటు చెప్పిందా మీ ఇంట్లో దీపాలనే వెలిగిస్తున్నాను, చాలా కష్టపడ్డాను అని? నువ్వు చెబుతున్నావు బిల్లు కట్టలేక. బిల్లు పెరుగుతూ ఉందని కాబట్టి అన్ని లైట్లన్నీ ఆర్పుకుని కూర్చుంటున్నావు. కరెంటు చెప్పదు, లైట్లు ఆర్పుకుని కూర్చో. పూర్తిగా చదువు. మౌనం విద్యుత్ లాగా సమప్రవాహం. దీపాలు మొదలైన ప్రయోజనం కోసం ఆ ప్రవాహాన్ని అడ్డగించడం వంటిది. ఎంత సంభాషించినా జ్ఞాని మౌనియే, ఎంత పని చేసినా నిశ్చలుడే. కాబట్టి మీకు వరుసగా షాక్స్ వస్తేనే తప్ప కరెంటు సంగతి తెలియదు. షాక్ రావాలంటే వెయిట్ పెట్టాలి, అంటే ఇక్కడ మౌనంగా ఉండాలి. అది మౌనం అంటే ఆత్మేను. మౌనము అంటే ఎరుకతో కూడిన ఆలోచన లేని మానసిక స్థితే నీ సహజత్వము అని అర్థం. అది ఒకటి ఉండబట్టి దానికి అబ్స్ట్రక్షన్ గా నువ్వు మాట్లాడుతున్నావు, చూస్తున్నావు, తిరుగుతున్నావు, పరిగెడుతున్నావు. కానీ ఇన్ని చేస్తున్నా ఆత్మకి సంబంధం లేదు.
కరెంట్ ఎప్పుడైనా చెప్పిందా ఎందుకు ఇంతసేపు ఫ్యాన్ వేస్తావు, నేను బాగా లేదు. అలసిపోయాను ఫ్యాన్ ఆఫ్ చేయమందా? లేదు కదా. లేదు. ఫ్యాన్ తిరిగినా తిరగకపోయినా కరెంట్కి ఏ ఇబ్బంది లేదు. లేదు. ఇబ్బంది నీకే వస్తుంది. ఎక్కువగా అవును. తిరిగితే బిల్లు కట్టాలి, అవును. తిరగకపోతే కరెంటుతో నీకు పని లేదు. ఉమ్. కాబట్టి మౌనం అనేది కరెంటు, ఉమ్. అది నీ సహజత్వం అని చెప్పదు. ఉమ్. ఉమ్. గెటింగ్ ది పాయింట్. అర్థమైంది గురుగారు. శ్రీనివాసరావు గారు ఏమైనా ఉందా? కనపడుతున్నారు కాబట్టి అడుగుతూ ఉంటా, కనపడకపోయే వాళ్ళని ఒకరు లేపదు. ఏమైనా ఉందా? సమయం అయిపోతుంది, అన్మ్యూట్ చేసుకోండి. క్లియర్ గానే సార్ అంతా. మీ ఇంట్లో కరెంట్ ఉందా? ఉందండి. మీ ఒంట్లో ఇరుక ఉందా? ఉందండి. ఉంటే ఆత్మ ఉన్నట్టు లెక్క. ఇంట్లోనేమో కరెంటు, ఒంట్లోనేమో ఆత్మ. ఆ జ్ఞానం లేకపోతే వినలేము, చూడలేము, తెలియకపోతారు. ఏమా ప్రశ్న? నమస్కారం గురు. నమస్కారం. బాగా అర్థమైంది గురుగారు. అర్థమవుతుంది కానీ వదిలిపెట్టలేకుండా ఉన్నావు. మౌనంలోకి వస్తున్నాను గురువు గారు. నువ్వు రావటం కాదు, మౌనం ఆల్రెడీ ఉంది, బయటికి రాకపోతే చాలు. అదే గురువు గారు. ప్రసూనగా నీవు ఆత్మలో ఉండవు. ప్రసూన ఎగిరిపోతుంది, ద్వైతం ఎగిరిపోతుంది. అవును గురువు గారు, అది చాలా బాగుంది గురుగారు. అదొక మంచి ఆనంద స్థితి గురువు గారు. కానీ టెంపరీగా వస్తుంది, మీరు చెప్పినట్లు కంటిన్యూస్ గా లేదు, కానీ ప్రయత్నం చేస్తున్నాను. టెంపరీగా వచ్చేది నువ్వు రిలాక్స్ అవుతున్నావు అంతే. ఆత్మ టెంపరీ కాదు, ఆత్మ ఈజ్ ఎటర్నల్. నువ్వు టెంపరీ. అవును అవును గురువు గారు. నువ్వు ప్రయత్నమే చేస్తున్నాను. టెంపరీగా పని మానుకున్నావు, కూర్చున్నావు, పని చేయకపోతే ఆనందం అనుకుంటున్నావు. అది ఆనందం కాదు, స్వరూప జ్ఞానమే ఆనందం. ఉన్నానన్న ఎరుక మాత్రమే నీ సహజత్వం. అది రావటం పోవటం జరగదంతా. అంటే పని మానుకొని కూర్చోకుండా పని చేస్తున్నప్పుడు కూడా ఆలోచన రహిత స్థితిలో ఉండడానికి ప్రయత్నిస్తున్నాను గురువు గారు. మీ అనుగ్రహం. అమ్మా మా అనుగ్రహాలు సరే లోపలే ఉంది. పని చేసినా చెయ్యకపోయినా అంటున్నాను, పనికి దానికి సంబంధం లేదు. తెర మీద బొమ్మ పడితే తెర కనపడదు, బొమ్మ పడకపోతే కనపడుతుంది అనుకోవటం పొరపాటు. సరే గురువు. పనికి దానికి సంబంధం లేదు. ఇక్కడ వచ్చిన సమస్య ఐడెంటిటీ క్రైసిస్. అన్నిటికీ నీవు దేహము కావు, దేహి. నేను అనేది దేహంతో సంబంధం లేదు. ఆత్మగా ఉంటూ దేహం ఉంటే పోతే పోయింది, నీకెందుకు? అవును గురువు. ఆత్మ వస్తువు పోతూ ఉండదు. నీవు పళ్ళు మారుకుంటూ కూర్చుంటావు, తిరుగుతూ ఉంటావు. ఆలోచన మూలం వెతికి ఇదేమో చూడు, లేదు అక్కడ. ముందు అన్యత్వము లేకుండా నిలిచిపోతుంది. అవును గురువు గారు. ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రంలో వింటుంటే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం అన్నప్పుడు ఆ దర్పణంలో దృశ్యాన్ని చూసేవాడెవరు అని అలాగ విచారణ చేసుకుంటుంటే అసలు ఆ దృశ్యాన్నే చూసేవాడు లేరు కదా అని అనిపించింది. అప్పుడు చాలాసేపు అలాగా మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది గురువు గారు. అది మౌనంగా ఉన్నావు, ఆత్మగా లేవు. అవునవును గురువు గారు. ఇంకా నిరాశ్రమై ఉన్నావు, ఇంకా అది కూడా వదిలిపెట్టాలి. సరే గురువు. దృశ్యమానమైన దృశ్యాలు చూడవద్దు, పూర్తిగా అంతర్ముఖంగా, పూర్తిగా నిర్విచారం,
పూర్తిగా వ్యక్తిత్వ నాశనం కావాలి అక్కడ. సరే సరే గురువు గారు. చూచే నేను అన్యత్వాన్ని చూడకపోతే తను తాను చూస్తుంది. సింపుల్ గా. ఓకే గురువు గారు. ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, జమ అయిపోతుంది. ఏమన్నా ఉంటే అడగండి, లేకపోతే ముగింపు.